దేవుని ప్రజ అయిన ఇశ్రాయేలీలు ఐగుప్తు అనే బానిసత్వం నుండి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి ప్రయాణమైనప్పుడు ఆ దేశంలో నివసించవలసినటువంటి పరిస్థితుల గురించి దేవుడు యెహోషువకు వివరిస్తూ వారి కొరకు 6 ఆశ్రయపురములు నిర్మించమన్నాడు. ఎందుకంటే ఎవరైనా పొరపాటున ఒకరిని చంపినప్పుడు వాడు ఆ ఆశ్రయపురములోనికి వెళ్ళి క్షేమంగా మరియు సురక్షితంగా ఉంటాడు. ఈ విషయాలన్నీ కూడా యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో రాయబడి ఉన్నాయి. ఈ 6 ఆశ్రయపురాల పేరు ఏమిటి, వాటి అర్థాలు ఏమై ఉన్నవి అనే సంగతులు మీరు తెలుసుకుంటారు. మొదటి ఆశ్రయపురం పేరు కేదేషు. కేదేషు అనగా పరిశుద్ధత అని అర్థం. అవును, యేసుక్రీస్తు రక్తం ఎంతటి పాపినైనా శుద్ధి చేసి పరిశుద్ధపరుస్తుంది. ఏసే ఆ కేదేషు. రెండవ ఆశ్రయపురం పేరు షెకెము. షెకెము అంటే భుజము అనే అర్థం. అవును, యేసుక్రీస్తు జన్మించక మునిపే ఆయన గురించి ఆయన భుజము మీద రాజ్యభారముండును అని ప్రవక్త అయిన యెషయా ప్రవచించారు. మూడవ ఆశ్రయపురం పేరు హెబ్రోను. హెబ్రోను అంటే దేవునితో అనిశ్చితమైన సహవాసం కలిగి ఉండడం. ఈ రోజున క్షేమం, నెమ్మది, సమాధానంగా మనం బ్రతకాలి అంటే దేవునితో సరైన సహవాసం ఎంతైనా అవసరం. అందుకే పౌలు క్రీస్తు సహవాసమునకు మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు అని తన యొక్క పత్రికల్లో వివరించారు. 4వ ఆశ్రయపురం పేరే బేసేరు అనగా కోట, దుర్గము అనే అర్థం. అందుకే దావీదు ఇలా చెప్పారు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. దావీదు కీర్తనల్లో నీవే నా కోట, నా ఆశ్రయపురము, నా ఆశ్రయశిల అని ఆయనను వివరించాడు. అవును, ప్రభువైన యేసుక్రీస్తే మన ఆశ్రయ శిల. 5వ ఆశ్రయపురం పేరు రామోతు అనగా మహిమహోన్నతము అని అర్థం. మహిమహోన్నతము అనగా కృంగిన వారిని, గుండె చెదరిన వారిని లేవనెత్తి పైకెత్తే మహోన్నతుడు అని అర్థం. ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మన జీవితాల్లో కృంగి గుండె చెదరిన వారిని లేవనెత్తే మరో మహోన్నతుడు ఎవరున్నారు? ఇకపోతే చివరి ఆశ్రయపురం పేరు గోలాను. గోలాను అనగా చుట్టు ప్రదేశము అని అర్థం. అంటే మనతో ఎల్లవేళలా ఉండేవాడు. యేసు జన్మించినప్పుడు ఇమ్మానుయేలు, ఆయన మనకు తోడు అని ప్రకటిస్తే, యేసు పరలోక రాజ్యానికి ఆరోహణమవుతున్నప్పుడు ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. అవునండి, ఈ 6 ఆశ్రయపురాలు ప్రభువైన యేసుక్రీస్తునే సూచిస్తూ ఉన్నాయి. కేదేషు అనే పరిశుద్ధతైన, షెకెము అనే భుజమైన, హెబ్రోను అనే సహవాసమైన, బేసేరు అనే దుర్గమైన, రామోతు అనే మహిమహోన్నతుడైన, చివరిగా గోలాను అని అనబడే ఆశ్రయపురమైనటువంటి చుట్టూ ఉండి తోడుగా ఉండే ప్రదేశమైన మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం ఇలా చెప్తుంది, యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని. అవును, ఆయన్ని ఆశ్రయించి క్షేమంగా నివసిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.